హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి సుప్రీంకోర్టు గతంలో గవర్నర్స్ దాంతోపాటు ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి టైం లైన్స్ పైన కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ వీడియోలో మనం మేజర్గా డిస్కస్ చేయబోయేటటువంటి థీమ్స్ ఏంటి, దాని తర్వాత సిలబస్ లింక్ యూపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ ఏపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద డీటెయిల్ అనాలిసిస్. ఓకే, సరే, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్ట్ ఆన్ గవర్నర్స్ అసెంట్ టు బిల్స్. ఓకే, గవర్నరు ఏదైనా ఒక బిల్లుని ఆమోదించే విషయంలో, ఈవెన్ ప్రెసిడెంట్ విషయంలో కూడా సో ఎలాంటి టైం లైన్స్ ఉంటాయి, ఆ టైం లైన్స్ పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కమెంట్ ఏందో చూద్దాం. ఇందులో మనం డిస్కస్ చేయబడేటువంటి అంశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్, దాని తర్వాత అసలు ఇలాంటి టైం లైన్స్ అనేవి మనం ఎందుకు విధించలేము, దీనికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రేషనాలిటీ ఏ విధంగా ఉంది, అండ్ ఇక్కడ ఫెడరలిజంకు ఉన్నటువంటి కన్సర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ యొక్క స్కోప్ ఏంటి. ఓకే, అండ్ లిమిటెడ్ మ్యాండమస్, మీకు తెలుసు మ్యాండమస్ అనేది ఏ ఆర్టికల్ పరిధిలో ఉంటుందో ఐడియా ఉంది కదా. ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. లైవ్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళైతే కనుక లైవ్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ 2024, ఓకే, 2024లో తమిళనాడు కేసులో యాక్చువల్లీ అది కాస్త 2025 ఏప్రిల్లో జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అండ్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ యొక్క రోల్ గురించి, అలానే కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్న విషయాలన్నీ కూడా మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ మనకి సిలబస్ లింక్ చూసినట్టయితే కనుక ఈ పర్టికులర్ టాపిక్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 4 యొక్క ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూస్ఫుల్ ఉంటుంది మీకు. ఓకే, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, కాంటెక్స్ట్ చూద్దాం. కాంటెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఈ వీడియో మొత్తంలో కూడా మనం ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అన్న పదం వాడినామంటే మినిమం 5 జడ్జిలు ఉంటారని మీనింగ్. ఓకే, సుప్రీంకోర్టు యొక్క కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏమంటుందంటే ఈ యొక్క గతంలో ప్రెసిడెంట్ దాంతోపాటు గవర్నర్ మీద ఏవైతే కనుక వీళ్ళు కొన్ని రకాలైనటువంటి టైం లైన్స్ విధించారో ఆ టైం లైన్స్ అనేవి మనము ఇలా విధించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇక్కడ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటున్నాం కదా, కాన్స్టిట్యూషనల్ బెంచ్లో మినిమం 5 మెంబర్స్ ఉంటారన్నాం కదా. ఈ 5 మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు ఈ బెంచ్లో? సిజేఐ గారు అయినటువంటి యొక్క బిఆర్ గవాయి గారు, దాంతోపాటు 4 జడ్జిలైనటువంటి జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్నాథ్, పిఎస్ నరసింహ, దాంతోపాటు ఏఎస్ చందూర్కర్, ఇలా 5 జడ్జిలు ఈ బెంచ్లో ఉన్నారు. ఓకే, సో బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంది, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఈ యొక్క జడ్జిమెంట్ అనేది క్యాన్సిల్ చేసింది అని చెప్పొచ్చు. మరి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సరే, మనకి మొత్తం ప్రాసెస్ అర్థం కావాలంటే మనము ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే స్టేట్ అసెంబ్లీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టేట్ అసెంబ్లీ. ఓకే, స్టేట్ అసెంబ్లీ. సో స్టేట్లో అసెంబ్లీ ఉంటుంది, దాంతోపాటు కౌన్సిల్ కూడా ఉంటుంది. కాకపోతే మన ఇండియాలో చాలా రాష్ట్రాలలో ఎక్సెప్ట్ 6 రాష్ట్రాలు, ఓకే, అవి కాకుండా చాలా రాష్ట్రాలలో మనకి కౌన్సిల్ లేదు కాబట్టి అసెంబ్లీ ఒకదాని గురించి మనం మాట్లాడతాం. అసెంబ్లీ ఏదైనా బిల్ పాస్ చేసిన తర్వాత ఆ బిల్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. అవునా కదా, గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. సో గవర్నర్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఆర్టికల్ 200 ప్రకారం, ఆర్టికల్ 200 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఓకే, గవర్నర్ తన వద్దకు వచ్చినటువంటి బిల్లుని యాక్సెప్ట్ చేయొచ్చు, దీన్ని మనం పాలిటీ లాంగ్వేజ్లో అసెంట్ అంటాం, లేదా రిజెక్ట్ చేయొచ్చు, దీన్ని విత్ హోల్డ్ అంటాం, విత్ హోల్డ్, లేదా ఆ బిల్లుని రిటర్న్ పంపించవచ్చు, రిటర్న్ కూడా పంపించవచ్చు, లేదా 4వ ఆప్షన్ ఆ బిల్లుని ప్రెసిడెంట్ దగ్గరికి పంపించవచ్చు, ఆ బిల్లుని ప్రెసిడెంట్ దగ్గరికి పంపించవచ్చు. ఇలా గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గరికి పంపించేటటువంటి పవర్స్ ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటాయి? ఆర్టికల్ 201 ప్రకారం ఉంటాయి. ఓకే, ఆర్టికల్ 201 ప్రకారము గవర్నర్ రాష్ట్రపతికి ఏదైనా బిల్లుని రిజర్వ్ చేయొచ్చు. ఏ బిల్లు పడితే ఆ బిల్లు రిజర్వ్ చేయడానికి వీల్లేదు. ఏ బిల్లు అయితే కనుక కేంద్ర రాష్ట్ర సంబంధాలని యొక్క ఎఫెక్ట్ చేసేది ఉంటుందో, ఏ బిల్ అయితే కనుక హైకోర్టు యొక్క అధికారాలను తగ్గించేది ఉంటుందో. ఓకే, సో ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ బిల్స్ని మాత్రమే గవర్నర్ రాష్ట్రపతికి రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బిల్లు పైన ఓకే రాష్ట్రపతి కూడా అసెంట్, ఓకే, యాక్సెప్ట్ చేయవచ్చు, యాక్సెప్టెన్స్, లేదా విత్ హోల్డ్, రిజెక్ట్ చేయొచ్చు, దాంతోపాటు సో తను రిటర్న్ పంపించవచ్చు, రిటర్న్ కూడా పంపించవచ్చు.
ఇది మీకు అర్థం కావాల్సింది. ఇంతకుముందు ఇక్కడ పాకెట్ వీటో అంటే తనతో పాటు అన్లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కూడా పెట్టుకునేటటువంటి అవకాశం ఉండేది. సో ఈ మెకానిజంలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కొన్ని సందర్భాలలో అసెంబ్లీ ఇలా బిల్లు పంపించిన తర్వాత గవర్నరు ఇవి 3 చేయకుండా, ఇవి 4 అంటే ప్రెసిడెంట్కి పంపించకుండా, తను యాక్సెప్ట్ చేయకుండా, తను రిజెక్ట్ చేయకుండా, తను రిటర్న్ పంపించకుండా, అంటే ఈ 4 ఏది చేయకుండా గవర్నరే తన దగ్గరనే బిల్లు పెట్టుకుంటున్నాడు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, గవర్నర్ జనరల్గా నియమించేది ఎవరు? ప్రెసిడెంట్. గవర్నర్ ఎవరుంటారు? జనరల్గా రూలింగ్ పార్టీ, సెంట్రల్లో రూలింగ్ పార్టీ ఎవరుంటే వాళ్ళే గవర్నర్ ఉంటారు. ఒకవేళ సెంట్రల్లో ఉన్న రూలింగ్ పార్టీ, స్టేట్లో ఉన్న రూలింగ్ పార్టీ వేరేలా ఉన్నాయనుకోండి, వేరే పార్టీలు ఉన్నాయనుకోండి, అప్పుడు గవర్నర్ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది క్రియేట్ చేసే అవకాశం ఉంది కదా. మనం కేరళలో చూసినాం, తమిళనాడులో చూసినాం, గతంలో తమిళసై సౌందరరాజన్ గారు ఉన్నప్పుడు తెలంగాణ విషయంలో కూడా చూసినాం. ఓకే, సో కాబట్టి గవర్నర్ పోస్ట్ అనేది, గవర్నర్ మనకి కాన్స్టిట్యూషన్, ఓకే, జనరల్గా గవర్నర్కు మనకి రెండు రకాలైనటువంటి ఈ యొక్క డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తారు గవర్నర్. ఏంటవి అంటే నెంబర్ 1 కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఓకే, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్స్. స్టేట్కి గవర్నరే కాన్స్టిట్యూషనల్ హెడ్. దాంతోపాటు యూనియన్ గవర్నమెంట్ ఏజెంట్. ఓకే, సో ఇక్కడ గవర్నర్ యూనియన్ గవర్నమెంట్ ఏజెంట్గా ఉన్నాడు కాబట్టి కావాలంటే గవర్నరే ఏదైనా బిల్లుని కావాలంటే లేట్ చేయొచ్చు కదా. అలా లేట్ చేశారు, గతంలో చాలాసార్లు జరుగుతుంది. ఇలా గవర్నర్ ఇష్టం వచ్చినట్టు లేట్ చేస్తున్నాడని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇలా గవర్నర్ ఓకే ఇండెఫినెట్ డిలే ఓకే అపరిమితమైనటువంటి ఈ యొక్క డిలే జరుగుతుంది. ఇండెఫినెట్ డిలే ఎవరు చేస్తున్నారు? ఇండెఫినెట్ డిలే ప్రెసిడెంట్ దగ్గర జరుగుతుంది, దాంతోపాటు గవర్నర్ దగ్గర కూడా ఇండెఫినెట్ డిలే జరుగుతుంది. ఇలా డిలే జరగడం వల్ల ఎవరి అధికారాలు తగ్గించినట్టు? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసనసభ, అసెంబ్లీ యొక్క అధికారాలు తగ్గించినట్టే కదా. ఇలా గవర్నర్, దాంతోపాటు రాష్ట్రపతి తమ దగ్గరనే బిల్లులను ఉంచుకోవడం ద్వారా. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ ఇయర్ ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ యొక్క గవర్నర్ పైన దాంతోపాటు ప్రెసిడెంట్ పైన, రాష్ట్రపతి పైన, ప్రెసిడెంట్ పైన 3 months టైం లిమిట్ అనేది పెట్టింది. 3 months టైం లిమిట్. ఏంటి 3 months టైం లిమిట్ అంటే, గవర్నర్ 3 నెలలలో యాక్సెప్ట్ అన్న చేయాలి, రిజెక్ట్ అన్న చేయాలి, రిటర్న్ అన్న పంపించాలి, రాష్ట్రపతి కన్నా పంపించాలి. అంటే 3 నెలల కన్నా ఎక్కువగా గవర్నర్ తన వద్ద బిల్లును పెండింగ్లో ఉంచుకోవడానికి వీల్లేదు. రాష్ట్రపతి కూడా అదే చెప్పారు. ఓకే, చెప్పారు కదా ఇప్పుడు గవర్నర్, రాష్ట్రపతి ఇలా చేయకూడదని. ఇలా చెప్పేసరికి అప్పుడు రాష్ట్రపతి ఆఫీస్ ఏం చేశారంటే, సుప్రీంకోర్టు మాకు ఇలా ఇది చేయండి అది చేయండి అని చెప్పొచ్చా? సుప్రీంకోర్టుకు అధికారం ఉందా? గవర్నర్ని, రాష్ట్రపతిని ఆదేశించే అధికారం ఉందా అని చెప్పేసి ప్రెసిడెంట్ మళ్ళీ ఎవరిని అడిగారు అడ్వైజ్? మళ్ళీ సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడిగిండు. ఓకే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, రాష్ట్రపతికి ఏదైనా విషయాలలో అవసరం వస్తే కనుక ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టుని ఆర్టికల్ 143 ప్రకారం అడ్వైజ్ అడగొచ్చు కదా. ఓకే, ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ విషయాలపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడ్వైస్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఇలా రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడిగినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టులో అట్లీస్ట్ 5 జడ్జిలు, దీనిని మీకు ఇందాక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని చెప్పాను, 5 జడ్జిలతో ఉన్నటువంటి ధర్మాసనం లేదా బెంచ్ అంటాం మనం, వాళ్ళు ఖచ్చితంగా 5 ఉండాలి, 5 కన్నా ఎక్కువనైనా ఉండొచ్చు. ఓకే, మినిమం 5. సో ప్రెసిడెంట్ ఆఫీస్ అడిగిందనమాట. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు మళ్ళీ ఈ రోజు గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వీడియోలో ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇలా టైం లైన్ విధించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తన గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. నో టైం లిమిట్ ఆన్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. ఓకే, ప్రెసిడెంట్ దాంతోపాటు గవర్నర్ విషయంలో ఎలాంటి టైం లిమిట్ విధించేటటువంటి అవకాశం లేదు అని చెప్పింది అనమాట. ఓకే, అంటే సుప్రీంకోర్టు ఏప్రిల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్లా దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ మ్యాటర్ మొత్తం కూడా. ఏప్రిల్లో గవర్నర్ని, ప్రెసిడెంట్ని 3 నెలలలో మీలిదా చేయండి అంటే, ఎప్పుడైనా సరే కోర్టు ఒక ప్రభుత్వ అధికారిని
ఇక్కడ గవర్నర్ ప్రెసిడెంట్ కూడా గవర్నమెంట్ ఆఫీస్ అన్నట్టు కదా, పబ్లిక్ సర్వెంటే కదా, ఇలా చేయండి అని మిమ్మల్ని ఆదేశించడాన్ని జనరల్గా మనం ఏమంటామంటే మ్యాండమస్ అంటాం. ఏమంటాం? కోర్టు ఇలా 3 నెలలలో మీరు యాక్సెప్ట్ చేయండి అని, కోర్టు టైం లిమిట్ మీరు ఇలా చెయ్యండి అని చెప్పడాన్ని ఏమంటాం? మ్యాండమస్ అంటాం. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇలా మ్యాండమస్ అంటే మీరు ఇన్ని నెలలలోనే ఈ పని చేయాలి అని చెప్పడం అనేది కాన్స్టిట్యూషనల్గా రాంగ్. కాకపోతే ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు టైం లిమిట్ లేదు కదా, మళ్ళీ గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళకి ఇష్టమని ఇచ్చినన్ని రోజులు డిలే చేయరని గ్యారంటీ ఏంటి? అవునా కదా, డిలే చేస్తే ఏంటి? దాన్ని కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇన్ కేస్ వాళ్ళు డిలే చేస్తే మేము చెప్తాము ఏమని, మీరు తొందరగా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి, అప్పటికీ రాకపోతే కనుక మళ్ళీ మేము యాక్షన్ తీసుకుంటామన్నారంటే, సేమ్ లైక్ ఇప్పుడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది? మీరు తొందరగా యాక్షన్ తీసుకోండి అంటున్నారు. వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకుంటున్నారా? తీసుకోరు. యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, ఈ ప్రాసెస్ మొత్తం మన తెలంగాణలో ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో చూస్తున్నాం, గతంలో ఎలా జరిగిందో కూడా చూసినాం. కాబట్టి మరి మీ ఒపీనియన్ ఏంది? సుప్రీంకోర్టు ఒరిజినల్గా ఇలా టైం లైన్ విధించడమే కరెక్టా, లేదా ఇలా టైం లైన్ విధించడం ద్వారా సుప్రీంకోర్టు గవర్నర్లు మరియు రాష్ట్రపతి యొక్క వాళ్ళ పనిలో జోక్యం చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఇలా టైం లైన్ లేకుండా ఉండడమే బెటరా? అంటే ఇక్కడ ఎవరెవరికి మధ్యలో మనకి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది? అసెంబ్లీ లెజిస్లేచర్, గవర్నర్ ఎగ్జిక్యూటివ్, దాంతోపాటు జ్యుడిషియరీ, వీళ్ళ ముగ్గురు మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పిందంటే, ఇలా జ్యుడిషియరీ అనేది వీళ్ళ టైం లైన్ సెట్ చేయడం అనేది, అంటే జ్యుడిషియరీ అనేది ఎగ్జిక్యూటివ్ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికార విభజనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ జడ్జిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది మీకు అర్థం కావాల్సినటువంటి విషయం. ఓకే, సరే. దాంతోపాటు ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇలా గవర్నర్లు ఇలా డిలే చేయడం కరెక్ట్ కాదు, ఇలా కరెక్ట్, ఎందుకంటే గవర్నర్స్ కావాలని డిలే చేస్తే ఏమవుతుంది? సెంటర్కి స్టేట్కి మధ్యలో ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం, ఒక సహకార సమాఖ్య వ్యవస్థ ఉంటుంది కదా, కాబట్టి ఇలా డిలే చేయకండి, మీరు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అన్నారు. కాబట్టి నిజంగానే అలా జరుగుతుందా? దెర్ ఇస్ నో వే, పాసిబిలిటీ లేదు. సాధ్యమైనంత మట్టుకు మళ్ళీ రాజకీయాలు స్టార్ట్ అయితే మళ్ళీ గవర్నరు ఎక్కడనైతే కనుక ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు రన్ చేసేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి అక్కడ ఖచ్చితంగా మళ్ళీ గవర్నర్ ఆ బిల్లును ఆపడం జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ మన సహకార వ్యవస్థలో ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి ఫ్యూచర్లో, దేర్ ఇస్ నో డౌట్. ఒక టైం లిమిట్ ఉంటేనే సో కరెక్ట్గా వ్యవహరిస్తారు. మరి మీ ఒపీనియన్ అనేది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే. మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూసినాం, దాంతోపాటు ప్రెసిడెంట్ ఏం అడ్వైజ్ అడిగారో చూసాం. ఈ సంవత్సరం ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్టికల్ 200 అంటే ఏంటి, 201 అంటే ఏంటి డిస్కస్ చేసాం మనం. అండ్ టైం లైన్ ఎందుకు విధించలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది, డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి చెప్పింది. దాంతోపాటు గవర్నర్ అనే వ్యక్తి సెంటర్కి స్టేట్కి మధ్యలో కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య వ్యవస్థ ఉండేలా చూడాలి. కానీ గవర్నరు ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గవర్నర్ ఒకవేళ కావాలని లేట్ చేసి, ఎలాంటి రీజన్ లేకుండా లేట్ చేసి అప్పుడు మేము ఖచ్చితంగా మళ్ళీ మేము ఇన్వాల్వ్ అవుతాం, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది దీనిపైన అని అన్నారు. కాకపోతే మళ్ళీ దానికి ఏముంది, మళ్ళీ దానికి సో చాలా టైం పడుతుంది. సో సుప్రీంకోర్టు ఏమంటున్నారు? గవర్నరు రీజనబుల్ టైం లిమిట్లో అంటున్నారు. మరి ఆ రీజనబుల్ టైం లిమిట్ అనేది ఉందా? లేదు కదా. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టు తెలంగాణ స్పీకరు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఉన్నట్టుగా అది కూడా జరుగుతుందన్నమాట. సో తమిళనాడు అప్పుడు ఏం చెప్పింది? ఇలా 3 నెలలలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అండ్ ప్రెసిడెంట్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఇక్కడ ఒకసారి గవర్నరు ఏదైనా బిల్లును ప్రెసిడెంట్ దగ్గర పంపించినప్పుడు ప్రెసిడెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలా, లేదా రిజెక్ట్ చేయాలా, లేదా రిటర్న్ పంపించాలా అన్నప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రిమండలి, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా తీసుకోవచ్చు, సలహా తీసుకోకపోవచ్చు. ఖచ్చితంగా కేంద్ర మంత్రిమండలి, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా తీసుకోవాలని లేదు. ఓకే, అంటే తను ఇండిపెండెంట్గా కూడా వ్యవహరించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, ప్రెసిడెంట్ నీడ్ నాట్ టు సీక్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రివ్యూ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఈ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీలో అబ్స్ట్రక్షనిజం అనేది ఉండకూడదు, ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థకి ఆటంకాలు కలిగించేలా ఉండకూడదని సుప్రీంకోర్టు ఒక నీతి వాక్యం చెప్పింది. సరే, మరి ఎంత మట్టుకు ఫాలో అవుతారో చూద్దాం. సో ఫైనల్గా కంక్లూజన్ ఏం డ్రా చేయొచ్చు? ఇలా ప్రెసిడెంట్ పైన దాంతోపాటు గవర్నర్ పైన టైం లిమిట్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దాంతోపాటు మనము సపరేషన్ ఆఫ్ పవర్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలానే లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్ డిస్టర్బ్ చేయకూడదు, ఎగ్జిక్యూటివ్ని లెజిస్లేటర్ డిస్టర్బ్ చేయకుండా మనకు ఒక కోఆపరేటివ్ ఫెడరల్ స్ట్రక్చర్ని మనం గౌరవించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈ పర్టిక్యులర్ టాపిక్ పైన ఒకసారి MCQ చూద్దాం.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్క్రిషనరీ పవర్స్ గివెన్ టు ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్. ఓకే, గవర్నర్కు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్. ఓకే, డిస్క్రిషనరీ పవర్స్ విచక్షణ అధికారాలు ఏంటి? సెండింగ్ ఏ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంపోజింగ్ ద ప్రెసిడెంట్ రూల్. ప్రెసిడెంట్ రూల్ ఇక్కడ విధించండి అని రాష్ట్రపతికి నివేదిక పంపించడం. అపాయింటింగ్ ద మినిస్టర్స్, మంత్రుల్ని నియమించడం. అలానే స్టేట్ లెజిస్లేచర్ ఏదైనా బిల్ పాస్ చేసిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్ యొక్క అనుమతి కోసం పంపించడం. మేకింగ్ ద రూల్స్ టు కండక్ట్ ద బిజినెస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ యొక్క వ్యవహార విషయంలో రూల్స్ని ఫ్రేమ్ చేయడం. ఇందులో ఏవి డిస్క్రిషనరీ పవర్స్ అంటే గవర్నర్ మంత్రిమండలి సలహా లేకుండా చేయొచ్చు అనేది ఇది MCQ మెయిన్స్ క్వశ్చన్. కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆర్టికల్ 200, ఆర్టికల్ 201లో ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి, దాంతోపాటు కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి ఈ యొక్క సుప్రీంకోర్టు చెప్పింది కదా, దాని గురించి డిస్కస్ చేయండి అని ఈ మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటి? సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఓవర్ రైడ్ చేస్తూ కొత్త జడ్జిమెంట్ ఇచ్చింది. గవర్నర్ ప్రెసిడెంట్ పైన ఎలాంటి టైం లిమిట్స్ విధించలేము అని చెప్పింది. కాకపోతే వాళ్ళు రీజనబుల్ టైం లిమిట్లో యాక్ట్ అవ్వకపోతే మేము ఇన్వాల్వ్ అవుతాము, ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం అని చెప్పారు. మరి ఈ కాంటెక్స్ట్లో ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు ఏంది, ఆర్టికల్ 201లో ప్రెసిడెంట్కి ఉండేటటువంటి అధికారాలు ఏంది, గతంలో సుప్రీంకోర్టు అధికారాల గురించి ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చెప్పింది, అండ్ ఈ సందర్భంలో కోఆపరేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత ఏ విధంగా ఉంది అన్న టాపిక్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఓకే, సరే, ఈ వీడియో మీ ప్రిపరేషన్కి వాల్యూ ఎడిషన్గా అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. దాంతోపాటు రేపటి వీడియోలో మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే కనుక సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ ట్రై టు ఇంక్లూడ్ దట్ పర్టికులర్ టాపిక్. Okay, thanks for watching this video. Have a great day. Jai Hind.